నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మనిషి రూపంలో ఉన్న దేవుడు అన్నట్టుగా భక్తజనుల పక్షపాతిగా పూజలందుకుంటున్న అపర దత్తాత్రేయ స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథుడు. షిరిడి పరంపరలోనే బాబాకు మన రాష్ట్రంలో ఎన్నో సాయి మందిరాలు వెలుస్తున్నాయి. ఆ నేపథ్యంలోని సాయి దివ్య సన్నిధి ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ షిరిడి సాయి మందిరం. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ మందిర విశేషాలను తిలకిద్దాం. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని సాయి మందిరం విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రంగా వెలసిల్లుతోంది. సాయినాథుని అత్యంత ఆకర్షణీయమైన విగ్రహం ఈ సాయి మందిరానికి ప్రత్యేక ఆకర్షణగా బాసిల్లుతోంది. షిరిడిలో వెలిసిన సాయి ఊరూరా నెలకొని తన భక్తులకు సదా చేరువలోనే ఉంటున్నాడు. ఆ నేపథ్యంలోని సాయి సన్నిధానమే ప్రకాశం జిల్లా మార్కాపురంలోని షిరిడి సాయిబాబా మందిరం. మార్కాపురంలోని నెహ్రూ బజార్లో సువిశాలమైన లోగిలిలో అలరారే షిరిడి సాయి మందిరం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. 1996వ సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీన సాయి విగ్రహాన్ని ఈ మందిరంలో ప్రతిష్ఠించారు. సాయి మందిరానికి సంబంధించిన స్తూపాకార గోపురం అల్లంత దూరం నుంచి భక్తులకు గోచరిస్తుంది. గోపురం సమీపంలో భారీ శివలింగంపై పంచఫణి నెలకొని ఉంటాయి. మరోవైపు మహానంది విగ్రహం ఉంటుంది. మందిరంపై సాయినాథుని ప్రతిమ విరాజిల్లి ఉంటుంది. సాయికి కుడివైపు లక్ష్మీదేవి, ఎడమవైపు గణపతి, దత్తాత్రేయ ప్రతిమలు ఉంటాయి. మందిర ప్రవేశ మార్గం పైన కూడా భక్తులకు సాయినాథుడు దర్శనమిస్తాడు. మందిరంలోకి ప్రవేశించగానే సర్వాభీష్టప్రద సిద్ధి గణపతి పాలరాతి విగ్రహం భక్తులకు గోచరిస్తుంది. మార్కాపురం సాయినాథుని మందిరం కమనీయ రమణీయ ఆధ్యాత్మిక సన్నిధిగా వాసికెక్కింది. జైపూర్ నుంచి రప్పించిన సాయీశ్వరుని సుందర విగ్రహాన్ని తిలకించి భక్తులు పులకితులవుతున్నారు. చెప్పలేని అనుభూతికి లోనవుతున్నారు. మందిరంలో అగ్రపీఠంపై సద్గురు సచ్చిదానందమూర్తి సాయినాథుని దివ్య మంగళ విగ్రహం ప్రభాభాసితంగా విరాజిల్లి ఉంటుంది. అత్యంత ఆకర్షణీయంగా ఉండే బాబా మూర్తిని భక్తులకు చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. జీవకళ ఉట్టిపడే రీతిలో వెలుగు రేఖలు విరజిమ్ముతూ భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. తూర్పు తెలతెలవారుతుండగానే బాబా సన్నిధికి భక్తుల పరంపర రాక ఆరంభమవుతుంది. సుప్రభాత సేవతో
బాబా ఆరాధనా క్రమం మొదలవుతుంది. సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం. మార్కాపురం సాయిలోగిలిలో ధ్యాన మందిరం, పారాయణ మందిరం, సత్సంగ మందిరం ప్రత్యేకంగా నెలకొని ఉన్నాయి. భక్తులు ఈ మందిరాలలో ధ్యాన పారాయణాదుల్ని నిర్వహించుకుని సాయి కృపకు పాత్రులవుతారు. మార్కాపురం సాయి మందిరంలో ఉన్న పిరమిడ్ ధ్యాన మందిరంలో భక్తులు ధ్యానానందాన్ని పొందుతారు. సుభాష్ పత్రిజీ ఆధ్వర్యంలో భక్తులు ఇక్కడ ధ్యాన సందేశాన్ని అందుకున్నారు. ధ్యాన మందిరమే కాక ఈ సాయి సన్నిధిలో ప్రత్యేకంగా పారాయణ మందిరం కూడా ఉంది. భక్తులు ఈ పారాయణ మందిరంలో సాయి చరితాన్ని, విష్ణు లలితా సహస్రనామ పారాయణల్ని చేసుకుంటారు. గురు పౌర్ణమి సందర్భంగా మందిరంలో వారం రోజుల పాటు అఖండ గురుచరిత్ర పారాయణాన్ని భక్తులు ఇక్కడ నిర్వహించుకుంటారు. ధ్యాన మందిర సమీపంలోనే ఆధ్యాత్మిక గ్రంథాలయం ఉంటుంది. ఈ పఠన కేంద్రంలో భక్తులకు పలు ఆధ్యాత్మిక గ్రంథాలు, మాస పత్రికలు అందుబాటులో ఉంటాయి. షిరిడిలో సాయి తన యోగ శక్తితో అగ్నిని ప్రజ్వలింపచేశాడని ప్రతీతి. ద్వారకామాయిగా ఆ అగ్నిహోత్రం ప్రసిద్ధమైంది. ఆ ఏర్పాటు ప్రతి సాయి సన్నిధిలో కొనసాగుతోంది. మార్కాపురం సాయి లోగిలిలో కూడా ధుని నెలకొని ఉంది. భక్తులు ఈ ధుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడే ఉన్న దత్తాత్రేయమూర్తిని భక్తి శ్రద్ధలతో సేవించుకుంటారు. దత్త జయంతి నాడు ఇక్కడ దత్త హోమాన్ని వేద పండితులు నిర్వహిస్తారు. అనఘా వ్రతాన్ని భక్తులు దత్తుని సమక్షంలో జరిపించుకుంటారు. మార్కాపురం సాయిబాబా మందిరంలో ప్రకృతి సిద్ధంగా పెరిగిన మేడి చెట్టు ఉంది. బాబా మందిర ప్రాంగణంలో మొలిచిన ఈ మొక్క క్రమంగా పెరిగి పెద్దదై శాఖోపశాఖలుగా విస్తరించింది. దత్త స్వరూపానికి ప్రతీకగా త్రిశాఖలతో వర్ధిల్లుతోంది. మార్కాపురం సాయి సన్నిధిలో దత్తాత్రేయుని ప్రతిరూపమైన ఔదుంబర వృక్షం ఉంది. ఈ మేడి చెట్టును పూజించడం వల్ల సాక్షాత్తు దత్తాత్రేయుణ్ణి పూజించిన ఫలితం ఉంటుందని చెబుతారు. పసుపు కుంకుమలతో పుష్పాలతో అలంకరించిన ఈ ఔదుంబర వృక్షం ఏకకాండంతో 3 విశాలమైన శాఖలతో అలరారుతోంది. దత్తుని త్రిముఖాలకు ఈ శాఖల్ని ప్రతిరూపాలుగా భక్తులు భావిస్తారు. మార్కాపురం సాయి సన్నిధానంలో ఏడాది పొడవునా ఉత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతుంటాయి. ప్రతి గురువారం ఈ మందిరంలో భక్తజన సందోహం పోటెత్తుతుంది. పల్లకీ సేవ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
ప్రతి గురువారం మరియు ఇతర పర్వదినాల్లో ఇక్కడ సామూహిక భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. లోకాలు నీవయా, లోపాలు మావయ్యా, దీపాలు నీవయా, పాపాలు మావయ్యా. లోకాలు నడిపించును సాయి, లోపాలు సవరించును సాయి, దీపాలు వెలిగించును సాయి, పాపాలు తొలగించును సాయి. మార్కాపురం సాయి సన్నిధానంలో ఏడాది పొడవునా ఉత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతూ ఉంటాయి. ప్రతి గురువారం ఈ మందిరంలో భక్తజన సందోహం పోటెత్తుతుంది. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి, నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. సాయి బాబా శరణం, సాయినాథ శరణం, సాయి బాబా శరణం, సాయినాథ శరణం, సాయి బాబా శరణం. మానవత్వాన్ని మించిన మతం లేదు అంటూ దివ్యోపదేశాన్ని అందించిన సాయిని ఆరాధించడం సకల శుభకరంగా భక్తులు భావిస్తారు. మార్కాపురం సాయిబాబాను భక్తుల పాలిట పెన్నిధిగా భక్తులు కొలుచుకుంటారు. ఆ బాబా అనుగ్రహం మనందరిపై సదా వర్ధిల్లాలని మనసారా వేడుకుందాం.